ఒకసారి చదవండి. బయట ఎవరు ఉన్నారు? ఇంకా బయట లోపల మనం నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధపడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరి ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమును నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తమ పాపాలు ఒప్పుకుంటూ 3 గంటల సేపు నిలబడ్డారంట.
3 గంటల సేపు బైబిల్ చదివారు కదా, జరగదమ్మా. మీరు ఎంతసేపు నిలబడ్డారు ఇప్పుడు? 3 నిమిషాలు. కూర్చోండి. యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు చదివినటువంటి కీర్తన భాగం 11వ వచనం చూడండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. చూడండి, భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉంటుంది? ఎవరన్నా కొలత కొలవగలరా? కొలలేరు. కానీ అంతకంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. దేవుని యందలి భయభక్తులు గల వారి ఎడల దేవుని కృప అంత అధికముగా ఉంది. ఆకాశము కంటే కూడా భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో, ఎంత ఉన్నతముగా ఉందో అంతకంటే కూడా మరి ఎక్కువగా దేవుని యొక్క కృపకి పాత్రులు అవుతారు. ఎవరు దేవుని కృప పాత్రులయ్యేది? దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వారికి అంత దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు అంత అధికంగా ఉంటాయని ఇక్కడ చూస్తున్నాం. మరి దేవుని యందలి భయభక్తులు గలవారంటే మీలో ఎంతమంది ఉన్నట్లు? దేవుని యందలి భయభక్తులు గలవారంటే మీలో ఎంతమంది ఉన్నట్టు? నేను ఉన్నానా? ఎవరికాగా మనం ప్రశ్న చేసుకోవాలి. నేనైనా మీరైనా ప్రశ్న చేసుకోవాలి. నేను దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తినేనా అని ఒక్కసారి మనం పరీక్ష చేసుకుంటే అర్థమవుతుంది. దేవుని యందలి భయభక్తులు ఉంటే చెడును అసహించుకుంటారు. దైవ భయము నీకు కనుక ఉన్నట్లయితే చెడును అసహించుకుంటావు. చెడు చేసేవాడిని ఎవరన్నా చేస్తుంటే దాన్ని అసహించుకుంటావు. నీవు చెడు మార్గంలో వెళ్ళవు, చెడు చూపులు చూడవు, చెడు మాటలు మాట్లాడవు. ఈ రోజున ఎంతమంది మీలో చెడు మాటలు మాట్లాడుతున్నారు, చెడు చూపులు చూస్తున్నారు. ఇవాళ ఇంకో విషయం నేను చెప్తున్నాను. మొన్న ఎవరో ఒక అతను మాట్లాడుతున్నాడు, పొరపాటును కూడా అమ్మాయి అబ్బాయితో మాట్లాడవద్దు. వాళ్ళు దగ్గర పెట్టుకోండి. ఏ ఒక్కరు కూడా అమ్మాయి అబ్బాయితో మాట్లాడకూడదు, అబ్బాయిలు అమ్మాయితో మాట్లాడకూడదు. మాట్లాడితే ప్రమాదం ముంచుకొస్తుంది. అది ఒక యవనాలు దాన్ని తుఫాన్ లాంటిది, అది సుడిగుండం. అది వాళ్ళు దగ్గర పెట్టుకోండి. యవనస్తులైనటువంటి బిడ్డలందరూ కూడా చెడుని అందరూ భయభక్తులు ఉంటే ఏం చేయాలి? చెడుని అసహించుకోవాలి. చెడును అసహించుకోవాలి. చెడు అనేది ఎక్కడ తెలుస్తుంది? మీ తాతో మీ అమ్మ మీ అమ్మమ్మలో చెబితే చెడు అనేది తెలుసుద్దా? తెలియదు. ఎక్కడ తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది మనకి? చెడు ఏది మంచి ఏదని ఎలా తెలుస్తుంది? సృష్టికర్తన దేవుడు మనము మంచిగా ఉండాలని, ఆయన కృపను పొందుకోవాలని సృష్టికర్తన దేవుడు ఏం చేశాడు? మనకు మేలుకరంగా ఉండాలని చెడు ఏదో మంచి ఏదో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు. హల్లెలూయా. అవునా? కాబట్టి దేన్ని ఫాలో కావాలి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు అంటే వాక్యమే దేవుడు కనుక ఈ వాక్య ప్రకారం మనము చెడు ఏదో మంచేదో ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గం వెళ్ళకూడదో దేవుడు చూపించాడు. కాబట్టి ఆ మార్గంలో మనము నడుచుకోవాలి. అందుకని ఏమంటాడు దేవుడు? నా మాట విని నడుచుకొని ఎడల ఈ దీవెనలను వచ్చి ప్రార్థించును. నా మాట విని నడుచుకొనని ఎడల ఇదిగో ఈ శాపాలన్నీ వచ్చి ప్రార్థించు. అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా గమనించాలి. నేను చెప్పే మాట నా సొంత మాటలా, దేవుని మాటలా? దేవుని మాట. మనల్ని సృష్టి యావత్తును కలుగు చేసిన సృష్టికర్త అయినటువంటి దేవుని మాట. ఆ మాట ప్రకారం ఏముండాలి? ఆయన మాట ప్రకారం ఎవరిని దూషించకూడదు, ద్వేషించకూడదు. ఎందుకన్నాడు ద్వేషించకూడదు, దూషించకూడదని? నీ శత్రువునే ప్రేమించమన్నాడు. ఎందుకు ప్రేమించమన్నాడు? మనము పరలోకపు తండ్రి కుమారులుగా ఉండాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే, ఆ నిత్యరాజ్యంలో ఉండాలంటే, ఎల్లప్పుడూ సంతోష రాజ్యంలో ఉండాలంటే, లెక్కలేని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉండాలంటే, అంతలేని సంవత్సరాలు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలంటే నీ శత్రువును ప్రేమించు, నిన్ను బాధ పెట్టే వారి కోసం ప్రార్థన చెయ్యి అన్నాడు. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలమ్మా. ఎన్నో సంవత్సరాల మందిరానికి వస్తున్నారు కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడుస్తున్నామా? దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నామా? నడవకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఎలా తేరగా వస్తాయి? మనకి మందిరానికి వస్తేనే వస్తాయా? కానుకలు పెట్టిలో కానుకలు వేసుకుంటే వస్తాయా?
ఎవడేమున్నాడు నిన్నని చెప్పేసి బైబిల్ గ్రంథాలు కూడా సెలవిస్తూ ఉంది. అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ వచ్చి కానుకల పెట్టిలో కానుకలు వేస్తే ఆ కానుక వేసినా ఒకటి వేయకపోయినా ఒకటి. ఎవరికి కావాలి? జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే మందిరానికి వస్తున్నారు, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఈ రోజున నోటి మాటలు కానీ, కళ్ళ చూపులు కానీ, ఆలోచనలు కానీ, తలంపులు కానీ, మీ క్రియలు కానీ మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఎందుకంటే ఆయన మనమైతే ఇప్పుడు కొంతమంది చెప్తారు ఫలానా ఫలానా చెప్తారు, కానీ మనం చూడగలుగుతాం, చూడలేము. ఎవరి హృదయంలో, మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, నా హృదయంలో మీకేముందో మీకు తెలియదు కదా. కానీ దేవుడికి తెలుసు. నేను ఇక్కడ నిలబడ్డాను, నేను మాట్లాడుతున్నాను, మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అని అనుకో. ఏమంటారు కొంతమంది, చూస్తే చెప్తారు, లేకపోతే తెలియదు కదా, నా అంతరంగం ఏదో తెలియదు కదా. ఎవరు చూస్తున్నారు? దేవుడికి ఏం పేరు ఉంది? చూచుచున్న దేవుడు. ఆయన మనమైతే పై రూపాన్ని చూస్తాము. నేను తెల్లగొట్టలు వేసుకొని మీ ముందు కనపడి బెళ్ళప్పుడు ఇస్తే సరిపోయిద్దా? ఆయన ఎవరు? చూచుచున్న దేవుడు. హృదయ అంతరంగాలు పరిశోధించే దేవుడు. సమయాలు చూశాడు, లావుగా ఉండేటోళ్ళని చూశాడు, ఎత్తుకున్నాడు చూశాడు. అబ్బో ఈయనే కదా రాజు, దేవుని చేయమని అనుకున్నాడు. తర్వాత ఎవరిని చూశాడు? నువ్వేం చూస్తున్నావు? నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేనేం చూస్తున్నాను? ఉదయం అంతరంగాలు పరిశోధిస్తున్నానని చెప్పేసి సమయంతో చెప్పినప్పుడు తర్వాత ఎవరు వచ్చారు? చిన్నవాడైనటువంటి దావీదు ఇచ్చాడు. ఇదిగో నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఈయన అన్నాడు. చూడండి, కాబట్టి మనం దేవుని దృష్టికి ఎలా ఉన్నాం అనేది మనలో మనం పరిశీలన చేసుకొని ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం. ఎవరికి దేవుని కృప దొరుకుతుంది? ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి. దేవుడు చెప్పినట్లు చేయకుండా ఇష్టానుసారమైన భక్తి చేస్తూ ఆదివారం వచ్చింది కదా అని చెప్పేసి టైం అనేది లేకుండా ఎక్కడ ఇంటి పక్కనే ఉన్నారు. ఎప్పుడు వస్తున్నారు? చర్చి పక్కనే ఉన్నారు. మీరు అక్కడ దాకా నడవలేరని మీకు ఇక్కడ చర్చి ఏర్పాటు చేసినట్టుంది దేవుడు. కానీ ఏ టైంకి వస్తున్నారు? 12 గంటల టైం అంటే ఎన్నింటికి వస్తున్నారు? 12:30, 1 గంట, ఇంకా వస్తారు చూడు కాసేపు తర్వాత కూడా. భయం ఉంటే వస్తారమ్మా. ఎప్పుడెప్పుడో మందిరానికి వెళ్ళాలని దేవుడు ఎక్కడ ఉండాలి? ఎన్నులో వణుకు పుట్టాలి, ముందుగా రావాలి. ప్రార్థన టయానికి ముందుగా వచ్చి ఏం చేయాలి? కన్నీటితోటి ప్రార్థన చేయాలి. ప్రభువా, గత వారం నుంచి, గత పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినం వరకు నేను ఏ విషయాల్లో తప్పిపోయానో ప్రభువా, నేను మందమతి దాన్ని నేను తప్పిపోయాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి ఒక కనీసం 5 నీళ్ళు నా కన్నీరు బొట్టు కారాలి. నాకు అసలు ఒకటి విషయం తెలుస్తుందమ్మా, ఈ మధ్యకాలంలో కన్నీరు బొట్టు కారకపోతే నాకు ప్రార్థన అనిపించడం లే. ఇంకా మనం బతికుండామంటే ఆయన కృప అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకేమన్నాడు ఇక్కడ 103వ కీర్తనలో, పడమడికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, పడమడికి తూర్పు ఎంత దూరమో, పడమడ తూర్పు అద్దులు మనం తెలుసుద్దా? తెలియదు. కానీ పడమడికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మన యొక్క పాపాలంట దూరపరిచి ఉన్నాడంట. ఎంత దూరపరిచి ఉన్నాడు? పడమడికి తూర్పు ఎంత దూరం, అంత దూరం పరిచి ఉన్నాడు. అంటే నీ పాపాలన్నీ వినిపోతట్టు వెనక పారవేసి ఉన్నాడని ఒక మాట విన్నాం. అవునా? అంటే దేవుడు ఏం చేస్తాడు? మనం కనుక నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని అంటే ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తున్నాడు. అంటే ఎంతటి ఘోర పాపినైనా క్షమించే దేవుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనలో మైనస్ పాయింట్ ఎక్కడుందంటే మన పాపాలు మనం ఒప్పుకోవటం లేదు. ఒప్పుకుంటే ఏముంటుందంట? ఆయన మనం కనుక ఒప్పుకున్నట్లయితే మన దేవుని యొక్క కృప మనకి దొరుకుతుంది. ఇక్కడ చూడండి 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. హల్లెలూయా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. జాగ్రత్తగా గమనించాలి. తండ్రి బిడ్డల మీద ఏ విధంగా జాలిపడతాడో అలాగే మన యొక్క ప్రేమ గల తండ్రి ఏం చేస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని మాటకు, తల్లిదండ్రుల మాటకు భయపడినటువంటి బడుద్దాలీలు చాలామంది ఉంటున్నారు ఈ రోజున. తల్లికి పడబడినటువంటి వాళ్ళు తండ్రికి భయపడకుండా ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళు. ఇందాక నేను చర్చిలో దిగుతున్నారు కొంతమంది, చర్చి దగ్గర దిగిన చర్చిలో నాతో పాటు బండిలోకి వచ్చి దిగారమ్మ. 5 పిల్లలు ఉన్నారు, యవనస్తులని పిల్లలు. ఆ పిల్లల్లో ఎవరయ్యా పర్ఫెక్ట్ క్యాండిడేట్ అంటే ఒక క్యాండిడేట్ ఉన్నాడు. నలుగురు ఉన్నారు, నలుగురు పక్కన పెట్టాను, కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడికి ఎందుకు వచ్చిందంటే చక్కగా ఎదురు కూర్చున్నాడు, వాక్యాన్ని వింటున్నాడు. 14-13 సంవత్సరాల పిల్లవాడు చక్కగా వింటున్నాడు వాక్యాన్ని.
నేను చెప్పేదంతా వింటున్నాడు, నా ఇంకా చూస్తున్నాడు, వాక్యాన్ని శ్రద్ధగా వింటాడు, వాక్యం తిరిగేస్తున్నాడు. 13 సంవత్సరాలు పిల్లవాడు. కానీ తద్దిమా నలుగురు అసలు అక్కడ చర్చిలో కూడా లేరు. తర్వాత వచ్చి బండిలో ఎక్కారమ్మా. ఎందుకు వచ్చింది ఇదంటే వాళ్ళ తండ్రి అలాంటి వాడు. ఆ తండ్రి ఆ విధంగా భయభక్తులు కలిగి నమ్మకంగా ఉంటాడు కాబట్టి ఆ కుర్రవాడు కూడా అలా తయారయ్యాడు. తద్దిమా ఈ నలుగురు యొక్క తండ్రులు అలాంటి వాళ్ళు కాదు. మొఖాన్ని తిట్టాను ఇందాక, చాటును తిట్టడం కాదు, యువతారు చెప్పడం కాదు, ఫేస్ టు ఫేస్. ఎందుకు వస్తున్నారా మందిరానికి? ఏం చేయడానికి వస్తున్నారు? కార్లలో ఎక్కువ వస్తారు కొంతమంది. ఎందుకు వస్తున్నారు అర్థం కాదు. దైవ భయములు ఉంటున్నట్లయితే ఏం చేస్తాడు? దేవుడు జాలి పడతాడు. దేవుని మాటకు భయపడితే ఏం చేస్తాడు? దేవుడు చెప్పినట్లుగా చేస్తారు. ఏ అక్రమైన మార్గంలో నడవరు. దేవుని ఇష్టాన్ని, దేవుని సంతోషపెట్టే మార్గాలు ఆయన సంతోషపెడతారు. తండ్రిని ఇప్పుడు తండ్రి మాటని ఆ ప్రకారంగా నడుచుకున్నట్టయితే తండ్రులు ఏం చేస్తారు? బిడ్డలకి ఏమి కావాలన్నా ఇస్తారు. ఏమి కావాలని ఇస్తారు. ఇవాళ ఇస్తున్నారు. తల్లిదండ్రులు కాల్ చేసి పనికి మాలు గుంపు ఏం చేస్తున్నారు? ఇంత పొడుగు ఏం కొంటారు? ఫోన్ కొంటున్నారు. పెద్ద దెయ్యాన్ని కొంటున్నారు. ఆ దెయ్యంతో ఇక కనుక తండ్రి వచ్చో తల్లి వచ్చి కనుక పలకరిస్తే తండ్రిని తల్లి కొట్టడానికి వెళ్తున్నారు. ఇది వాళ్ళ ప్రేమ. ఇలాంటి ప్రేమ కలిగి ఉంటున్నారు ఈ రోజున. జాగ్రత్త చూడండి. ఓకే, సరే. ఈ మా యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనకేం వాగ్దానం ఇచ్చాడు సంఘానికి? ఎవరికన్నా గుర్తుందా? ఈ నూతన సంవత్సరంలో ఎప్పుడు జనవరి 1న నందనవనంలో ఉన్నామా? ఏమేమి వాగ్దానం ఇచ్చాడు? ఎవరన్నా చెప్పండి. అదే ఇందా చదివిందే. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తి కలిగిన వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. ఆయన యందు భయభక్తుల వారి యెడల దేవుని యొక్క కృప అంత అధికముగా ఉన్నది. జాగ్రత్తగా గమనించాలి. మీరు ఎంతమంది దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటున్నారు? దైవ భయము కలిగి ఎంతమంది నడుచుకుంటున్నారు? మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా, మందిరం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రకంగా, గేటు దాటిన తర్వాత ఒక రకంగా ఎలా ఉంటున్నారు? మీరు ఒకసారి గమనించండి. మీ భర్తలతో మీరు ఎలా ఉంటున్నారు? మీ భార్యలతో మీరు ఎలా ఉంటున్నారు? మెయిన్ ఇంకోటి భర్తలు గమనించాల్సింది ఏంటంటే, ఆడవాళ్ళు చాలామంది గమనించాలి, భర్తలు గమనించాల్సింది ఏంటంటే, భార్య బలహీన ఘటము, తొందరపడే స్వభావం ఆడ మనిషికి ఉంటుంది. అది ఒకటి గమనించుకోవాలి. భార్య తొందరపడే స్వభావం ఉంటుంది కాబట్టి భర్త ఏం చేయాలి? ఓర్పుతోటి, సహనంతో. ఎందుకంటే నా భార్య, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఏమని చెప్పాను? తెక్కలు లేదా మాట్లాడుతుందిలే అని తోసేసుకొని వెళ్ళాలి భర్త అనేటువంటి వాడు. ఎందుకంటే లేకపోతే ఏమైంది? కుటుంబంలో సమాధానం ఉండదు. నువ్వు నన్ను అంటావంటే కొడతాడు, వేస్తాడు. ఏమైపోయింది? కుటుంబంలో గొడవలు వచ్చేస్తాయి కదా. అంటే అక్కడ ఏంది? దేవుడు లేకపోతే అక్కడేమవుతుంది? సమాధానం అనేది ఉండదు. దేవుడు అంటే ఏమైంది? ఓర్పు సహనము కలిగి ఉంటారు. ఒకరి ఎడల ఒకరు క్షమించుకునే స్వభావం కలిగి ఉంటారు కాబట్టి అక్కడ ఓర్పు కలిగి సమాధానం అనేది ఉంటుంది. చిన్నదానికి పెద్దానికి మెయిన్ ఇంటి ఎవరంటారు? ఫలానా వాళ్ళు ఇల్లు అంటారు. ఎవరంటారు? మగవాడి పేరు చెప్తారు కానీ ఆడ మనిషి పేరు చెప్పరు. ఉండాలేమో, రాకాశాలు ఎవరు ఉంటే ఉండాలేమో ఫలానా ఇల్లు అని. కానీ ఎవరి పేరు చెప్తారు? యజమానుడు ఎవరు? కుటుంబానికి భర్తే కదా, మగవాడే కదా. కాబట్టి మగవాడు ఏం చేయాలి? నువ్వు కనుక తొందరపడితే నీ భార్య నువ్వు కొట్టినా, నీ పిల్లలు నువ్వు కొట్టి ఏం జరుగుతుంది అక్కడ? నీ కుటుంబంలో సమాధానం ఉండదు. అంతే కదా. సమాధానం ఉండకపోవడానికి కారణం ఎవరు? ఇక్కడ మగవాడే. తాగుబోతు మొగుడు ఉండొచ్చు, ఇంకో రకం ఎవరైనా ఉండొచ్చు, ఏదన్నా కానీ మొత్తం ఏం జరుగుతుందంటే మగవాడు ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఓర్పుతోటి కట్టుకోవాలి. భార్య యొక్క అజ్ఞానాన్ని బట్టి కానీ, అవివేకాన్ని తొందరపాటు స్వభావంగా ఉంటే భర్త ఏం చేయాలి? దాన్ని సరిదిద్దుకోవాలి. ఆ ఒడిదుడుకులన్నీ తీసివేసుకొని నెమ్మది కలిగి ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఓకేనా? సరే, ఈరోజు నేను చెప్పాల్సినటువంటి వాక్యం అది కాదు. కన్నీటిని ఆనందమయముగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఏంటిని? కన్నీటిని ఆనందమా మార్చే దేవుడు. మీలో ఎంతమంది కన్నీటితోటి ఉంటున్నారు? ఎంతమంది దిగులుతో ఉంటున్నారు? ఎంతమంది కుంగిపోయి ఉంటున్నారు? ఒక్కసారి మనం పరీక్ష చేసుకుంటే కొంతమంది సమాధానం లేదు. కుటుంబాల్లో సమాధానం ఎంతున్నా సమాధానం ఉండదు. రోజు 2000, 3000 సంపాదిస్తారు కానీ సమాధానం ఉండదు. కారణం ఏంటంటే అత్యాశ.
అత్యాశ దురాశలతో ఉంటారు, అందువల్ల సమాధానం అనేది ఉండదు. కొంతమంది అనారోగ్యంతో ఉంటారు, ఈ రోగాలు తగ్గటం లేదని బాధతోటి ఎప్పుడు కుంగిపోతూ ఉంటారు, దానివల్ల కూడా బాధపడుతూనే ఉంటారు. ఇంకా ఆర్థిక సమస్యలతో కుంగిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది గర్భఫలం లేదని కుంగిపోతూ ఉంటారు, కొంతమంది వివాహం కాలేదని కుంగిపోతూ ఉంటారు, కొంతమంది అప్పుల భారంతో కుంగిపోతారు, రకరకాలైనటువంటి బాధలతోటి కుంగిపోతూ ఉంటారు. కానీ బాధలతో ఉంటారు. ఏంటి నా బాధలు ఎప్పుడు తీరుతాయి, నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి అనేటువంటి బాధలతోటి దిగాలుగా కూర్చొని ఉంటారు కదా. అయితే ఈ కన్నిటిని ఆనందమయంగా మార్చగలిగేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నమ్మేవాడు సూత్రం చెప్పండి. నీకున్నటువంటి వ్యాధి కానీ, నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ, నీకు అప్పుల భారం కానీ ఏదన్నా కావచ్చు, ఏదైనా కూడా నీ బిడ్డలు నీ మాటనగా పోవచ్చు, ఏదన్నా కావాలి. ఈ సమస్యల నుంచి ఈ బిడ్డల మాట అనకపోతే, మన బిడ్డలు మన మాట అనకపోతే మనకి ఎంత ఉండి నిద్ర వేసి కొట్టుకోవడానికి చెప్పండి అమ్మా. నా పిల్లలు నా మాట లేదనుకమ్మా, నేను ఎంత 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 ఎన్ని చాట్లు చర్చలు కట్టి ఉపయోగం ఏంటి? నేను ఉపయోగం ఉందా? నీ ఇల్లు చక్కబెట్టుక ముందు మాకు చెప్పే ముందు అని అంటారు లేదమ్మా. కాబట్టి ఇది సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారి యొక్క కన్నీటిని ఆనందమయంగా మార్చే దేవుడు మన దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు, ఆలకించని దేవుడా? ఆలకించే దేవుడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? పూర్తిగా దేవుని మీద విశ్వాసం కలిగి ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు. అవన్నీ కూడా ఏంటి? చేతులతో చేసినటువంటి బొమ్మలు. భూమి మీద ఉన్నటువంటి దేవతలన్నీ ఏంటి? ఆరాధిస్తున్నటువంటి దేవతలన్నీ ఏంటి? చేతులతో చేసినటువంటి బొమ్మలు, విగ్రహాలు. అందుకని దేవుడు ఏం చెప్పాడు? ఏ విగ్రహానికి మొక్కకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు, నేను రోషం కలిగినటువంటి దేవుడిని అన్నాడు. హల్లెలూయా. అవునా? కాబట్టి మన దేవుడు ఎవరు? రోషం కలిగినటువంటి దేవుడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము జీవించున్న దేవుడు, చూస్తున్న దేవుడు. ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆయన ఏం చేశాడు? ఆయనకు రూపం లేదు. రూపం లేని దేవుడు రూపం ధరించుకొని 2020 సంవత్సరాలు వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. కుమారుడు రూపంలో వచ్చాడు. ఓకేనా? అయితే దేవుడు ఏం చేశాడు? శూన్యములను సృష్టి యావత్తుని కలుగు చేశాడు. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిని సమస్తాన్ని అన్నింటినీ కూడా ఆయన కేవలం నోటి మాట వలన కలుగు చేశాడు. ఈ సత్యం అంతా కూడా అందరికీ తెలిసిన విషయం. ఓకేనా? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది ఒకటి మనకు తెలియాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీకున్నటువంటి కన్నీటిని ఆనందమయంగా మార్చలేడా? నాకున్నటువంటి సమస్య నుంచి విడిపించలేడా? విడిపిస్తాడా లేదా? చెప్పండి. నీకున్నటువంటి సమస్యను విడిపిస్తాడా లేదా? చెప్పండి మీరు. విడిపిస్తాడా లేదా? నువ్వు బాధలతో వచ్చావు, రకరకాల సమస్యలతో వచ్చావు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు నీకున్నటువంటి బాధలను విడిచిపెట్టాడా? నీ కన్నిటిని తుడిచివేయడా? తుడిచేస్తాడా లేదా? తుడుస్తాడు. హల్లెలూయా. కాబట్టి అలా కనుక నమ్మినట్లయితే ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం మాదిరికరంగా తీసుకొని, వాళ్ళు మనకి ముందు ఎందుకు రాశాడు, వాళ్ళని ఎందుకు బైబిల్ గ్రంథంలో పెట్టాడు? వాళ్ళు అంతగా దేవుణ్ణి నమ్మారు కనుక, అంత భయభక్తులు కలిగి ఉన్నారు కనుక, యథార్థమైన భక్తియుతం చేశారు కనుక వాళ్ళకి ఏమైంది? వాళ్ళ కన్నిటిని ఆనందమయంగా మార్చాడు. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 25వ వచనంలో మనం చూస్తాం. ఆయన అక్కడ హిజ్కియా అనేటువంటి ఆయన అన్నాడు, గ్రంథం 20 నుంచి. అమ్మా గుర్తుపెట్టి రాసుకోండి, బుక్కులు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు చదివచ్చిన ప్రతి ఒక్కరు బుక్కులు పెట్టుకోవాలి. వాక్యాన్ని రాసుకోండి అంతే. నంబర్. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థించెను.
తర్వాత ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షు నీకు ఇచ్చెదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుదును. నిన్నను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా. ఎవరు హిజ్కియా? దేవుని యొక్క ప్రజల మీద రాజుగారు, ఆ ప్రజల మీద రాజు హిజ్కియా. అయితే ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, ప్రవక్త అయినటువంటి యెషయా, ఇక్కడ ఇద్దరు గమనిస్తున్నాం, రాజుగారు ఎవరు? హిజ్కియా, ప్రవక్త యెషయా, ఇక్కడ ఇద్దరు చూడండి. నీవు మరణమవుచున్నావు కనుక బ్రతుకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకుని యెహోవా సెలవించున్నాడు చెప్పాను. హల్లెలూయా. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడని ప్రవక్త యెషయా వచ్చి హిజ్కియా రాజుతోటి ఇక్కడ చెప్పాడు. ఇవన్నీ కూడా మీలో చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఉంటే ఒకరిద్దరు ఉంటారేమో అని దాదాపుగా అందరికీ తెలుసు. కానీ దేవుడు ఈ రోజుగా మరి ఎందుకు చెప్తున్నాడు అనేది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి గుణాన్ని, ఇప్పుడు హిజ్కియాలో ఉన్నటువంటి గుణాన్ని మీకు తెలియజేస్తాం. అతనిలో ఉన్నటువంటి భక్తి ఏందో మీకు తెలియజేయడానికి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను. చూడండి ఏం చెప్తున్నాడు? నీవు మరణమవుచున్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిచ్చున్నాడు చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. చూడండి, రాజుగారు అయ్యిండి అతనికి దైవ సేవకుడు వచ్చి చెప్పాడు, దేవుడు ప్రవక్త వచ్చి చెప్పాడు, దేవుడు చెప్పాడు కాబట్టి వచ్చి చెప్పాడు. ఆయన అబద్ధం చెప్పట్లేదు, దేవుడు చెప్పాడు కాబట్టి చెప్తున్నాడు. ఈ రోజున కొంతమంది అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా బయలుదేరారు సంఘాలు. కానీ ఇక్కడ చెప్పింది అబద్ధ ప్రవక్త కాదు, దేవుని ప్రవక్త, నిజమైనటువంటి ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు? హిజ్కియా, నీవు మరణం కమ్ముతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో. కొంతమంది కూడా ఏం చేస్తారు, మన వాళ్ళు చివరి దశలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? వైఫ్ పిలిచి, బిడ్డలను పిలిచి, భార్యను బిడ్డలను పిలిచి, వద్దనేటువంటి వాడు చనిపోయే స్థితిలో ఉంటే ఏం చెప్తాడు? ఇదిగో ఇదన్నీ అయ్యి ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి అక్కడ ఇక్కడ రాసేసి తర్వాత ఏం చేస్తారు? చివరి దశలో ఏం చేస్తారు? వీలునామాలు రాస్తారు. ఇంకా వారం 10 రోజులు చనిపోతారు అనుకో ఏం చేస్తారు? కొన్ని వీలునామాలు రాస్తారు, లేకపోతే రిజిస్టర్ చేస్తారు, రకరకాలుగా ఫలానా చోట ఇవ్వాలి, ఫలానా రావాలని ఏయోడు మొత్తం మీద ఈ ఆర్థికమైనటువంటి లావాదేవీల గురించి, లేకపోతే మనకు అతను హెల్ప్ చేశాడు కాబట్టి మనం ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి, ఆ కుటుంబానికి ఏదైనా సమస్య వచ్చినట్టే మనం హెల్ప్ చేయాలి, గుర్తుపెట్టుకుంటారా కొడుకులారని చెప్పేసి తండ్రి కొడుకులకు చెప్తాడు. అవునా? అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ నువ్వు మరణం కాబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో. అవునా? అయితే ఆయన ఏం చేశాడు? ఇల్లు చక్కబెట్టుకోవడానికి వెళ్ళలేదు. లేకపోతే ఈయన దగ్గర రాజుగారు కదా, బాగా ధనవంతుడు కదా, ఆయనకి కొదవలేదు కదా. అక్కడ ఆ ప్రదేశంలో, ఆ దేశంలో ఎవరన్నా మహా వైద్యుడు కనుకుంటే ఏం చేస్తాడు? నిమిషాల మీద గుర్రాల బళ్ళు పంపిస్తాడు. నిమిషాల మీద, అప్పుడు కారులు లేవు కదా, గుర్రాలే కదా, కాబట్టి ఏం చేస్తాడు? నిమిషాల మీద ఇక్కడికి వచ్చేలాగా చేస్తాడు, అంతే కదా. అయితే మన వాళ్ళు అయితే ఇక్కడ ఇప్పుడైతే ఏం చేస్తారు? డబ్బులు ఉన్నట్టు ఏం చేస్తారు? మరణకర రోగం వచ్చిందంటే మన దేశంలో కాదురా, ఫారిన్ కంట్రీస్, అక్కడ లేస్తే అమెరికా వెళ్ళిపోవాలి. ఇమీడియట్గా ఏం చేస్తారు? ప్రత్యేకమైన ఫ్లైట్ కూడా తీసుకుంటాడు. బుండాడైతే ఏం చేస్తాడు? 100 కోట్లు ఉన్నాడు, ప్రత్యేకమైన ఫ్లైట్లు పిలిపిస్తాడు, ఫ్లైట్లు వీడు ఒక్కడే వెళ్తాడు, వెళ్ళేసి అక్కడ వైద్యం చేయించుకుంటారు. అవునా? అప్పుడు అట్లే నాగేశ్వరరావు ఉండేవాడు సినిమాల్లో, మీరు తెలుసో లేదు మీకు. ఆయన ఏం చేసేవాడంటే ఆయనకి కూడా రక్తం మార్చాల్సి వచ్చింది. ఏ రోగం వచ్చింది కదా, రక్తం మార్చాల్సి ఏం చేశాడు? నెలకోసారి 2 నెలలకోసారి పోయి అమెరికా పోయి రక్తం మార్పించుకునేవాడు. అవునా? ఎట్లనో మార్పించుకునేవాడు, ఎందుకు డబ్బు ఉన్నాడు కదా. ఈ హిజ్కియా ఏం చేశాడు? నువ్వు మరణకమ్మతం పోతున్నావు అంటే వైద్యులను పిలిపించాడా? ఆయనకేదో కొదవ ఉందా? ఇప్పుడు కేసీఆర్ గారు కొరవే ఉందా? కొదవలేదు కదా. అలాగే మన హిజ్కియా గారు కొదవే ఉంటుందా? దేవుని యొక్క ప్రజలందరి మీద నాయకుడు కాబట్టి కొదవేమి లేదు. కానీ ఏం చేశాడు? దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుని మనిషి వచ్చి చెప్పాడు కాబట్టి, ప్రవక్త దేవుని సేవకుడు చెప్పాడు కాబట్టి ఏం చేస్తాడు? తన ముఖము గోడ తట్టు తిప్పుకొని చెప్పాడు. చెప్పగానే వెనక్కి తిరిగాడు, గోడ వైపు తిరిగి ఏం చేశాడు? యెహోవా యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో,
నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించును. హల్లెలూయా. చూడండి, మరణకరమైన రోగం రావటం ఏమిటి? నేను ఏ తప్పు చేశాను? నాలో ఏమైనా పాపం ఉందా? మీ పాపమే మీ రోగం అని కూడా మనం బైబిల్లో చూస్తాం. మీ పాపాలే మీ రోగాలని కూడా చూస్తాం. నేను ఏ పాపం చేశాను? నాకు ఎందుకు ఈ మరణకరమైన రోగం వచ్చింది అని ఒక్క నిమిషం తలంచుకొని ఉంటాడు. వెంటనే ఏం చేశాడు? ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ, దేవా, నీ దృష్టికి నేను ఎలా యథార్థవంతుడిగా నేను నడుచుకున్నానో, తర్వాత మరి సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా అని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఎవరైనా రాజుగారు. ఈ రోజుల్లో ఎవరైనా అలాంటి రాజులు ఉంటారా? అలా కన్నీరు వచ్చే రాజులు ఉంటారా? పిలుస్తారు, అసిస్టెంట్లు పిలుస్తారు, డాక్టర్లు తీసుకురంటారు అంటారు, అంతేనా? కానీ ఆ రాజుగారు ఏం చేశారు? కన్నీరు విడుస్తున్నాడు. దేవా, నీ దృష్టికి నేను ఎలా నడుచుకున్నాను, ఎలా యథార్థంగా నడుచుకున్నాను, ఎట్లా సత్య మార్గం నడుచుకున్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశాడు. హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేశాడు. ఇందులో బాగానే ఉంది కదా. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అక్కడ? యెహోవా నడివిషయాల్లో నుండి అవతలకు వెళ్ళక ముందే, హల్లెలూయా, చూడండి, ఆ యెషయా ఆ నడివిషయాల్లో నుంచి బయటికి వెళ్ళక ముందే, అంటే గేటు దాటలేదు, చెప్పాడు. గేటు దాటక ముందే, బయట కాంపౌండ్ వాల్ దాటక ముందే దేవుడు ఏం చేశాడు? యెషయాతో మాట్లాడాడు. దాటక ముందే యెహోవా అతనికి ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి, ఎవరంట? నా ప్రజలకు అధిపతి అయినటువంటి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచడం చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరం ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణం అశ్షూరు రాజు చేతిలోను పడకుండా నేను విడిపించేదను. హల్లెలూయా. చూడండి, ఈయన గారు ఏం చేశాడు? ఆయనకున్నటువంటి బలాన్ని, ఆయనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకోలేదు, కానీ ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. మనం ఎవరి మీద ఆధారపడాలి? మనకేదైనా అమ్మ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కూర్చోవాలి. మనం సమస్య వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మనుషుల సహాయము వ్యర్థము, రాజుల సహాయము వ్యర్థము. ఎంతసేపుడికి ఎవరు సహాయం చేస్తారని ఆలోచన చేస్తూ ఉంటారు, సహజమైనటువంటి గుణం. కానీ మనం దేవుడు ఏర్పాటు చేసుకుని మనం ఏం చేయాలి? మనము గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందును చూచు తండ్రికి ప్రార్థన చేస్తే రహస్యముందును చూచు తండ్రి మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అది జాగ్రత్త గుర్తుపెట్టుకుంటాం. ఎవరి మీద మనం ఆధారపడద్దు. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మన ఈ స్థితిలో ఉంచిన దేవుని మీదే ఆధారపడాలి. ఎందుకు ఈ కష్టం వచ్చింది? ఆ కష్టం రావటం కూడా అద్భుతం. ఎందుకంటే హన్నాకి కష్టం వచ్చిందమ్మ. ఏ కష్టం వచ్చింది? బిడ్డలు లేరు. ఆ బిడ్డలు లేకపోవటం కూడా, ఆ బిడ్డలు లేకపోవటం వల్ల దేవుడు ఏం చేసిందమ్మే? దేవుని మీద పూర్తిగా అనుకుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదని దేవుని మీద ఆనుకున్నది. అనుకుంటూ అది ఒక అద్భుతం అన్నమాట. ఆమెకు ఒక అదృష్టం. బిడ్డలు లేకపోవటం అంతవరకు అదృష్టం. ఎవరంటారు? పెళ్లి కాలేదు, సంవత్సరం అయింది, ఇంకా బిడ్డలు పుట్టలేదు, నా కొడుకు ఇంకో దాన్ని చేస్తానంటారు ఈ రోజుల్లో, లేదా? కానీ ఆ బిడ్డకి ఎన్ని సంవత్సరాలు పుట్టలేదు మనకు తెలియదు, కానీ ఏం చేసింది? ఆ బిడ్డకి అది అదృష్టంగా భావించి దాన్ని మరి ఆ దేవునితో సంబంధాన్ని మరి పదిలపరుచుకుంది. దేవుని మీద దేవుని నమ్మి ఏం చేసింది? కన్నీటితోటి ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తూ, అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఆమె యొక్క అంతరంగం ఆమె చెప్తుంది. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? ఆ సమయానికి ఆ రోజున
ఆ మందిరానికి వెళ్ళింది. ఆ దైవ సేవకుడు వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇక ఏం చేసింది ఏమో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి అడిగిందనమాట, నీవు గనక నాకున్నటువంటి శ్రమను తొలగించి నాకు గనక కుమారుడు గనక ఇస్తే ఆ కుమారుడు నీకే ఇస్తానని చెప్పేసి దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంది. హల్లెలూయా. ఏం చేసింది? నాకు ఇస్తే నీకు ఇస్తా. ఇప్పుడు మీరు అందరూ అడుగుతుంటారు, మీరందరూ తలా ఒకటి అడుగుతుంటారు. ఏమడుగుతుంటారు? నాకున్న రోగాన్ని తగ్గించి అడుగుతారు, లేకపోతే పెళ్ళని అడుగుతారు, లేకపోతే ఉద్యోగం అడుగుతారు, వ్యాపారాలను అడుగుతారు, అప్పులనేది తీసేయమని అడుగుతారు, అన్నీ తీసేయని అడుగుతారు కానీ అన్నీ బాక్కోవాలని అడుగుతారు కానీ ఏమన్నా దేవునికి చేయాలని ఏమన్నా మనసు ఉండదా? చూడండి, ఆ మనసు లేదు కాబట్టి దేవుని దగ్గర నుంచి ప్రార్థనకు జవాబు రావటం లేదు. చూడండి, ఏం చేసింది? అన్న ప్రార్థన చేసింది, నాకు గనక కుమారుని గనక ఇచ్చినట్లయితే ఆ కుమారుని నీకే ఇస్తా, నీకే సమర్పిస్తా, నీ సేవకి ఇస్తా, నీకు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం. మన ఈ భాషలో మనం మాట్లాడుకుంటే ఇప్పుడైతే కొంతమంది చెప్తారు కదా, అయ్యా నాకు పిల్లలు ఇస్తే నీకు ఇస్తాను ఒప్పుకుంటారు కొంతమంది, తర్వాత ఇవ్వరులే కొంతమంది. లేదా పిల్లలు పుడితే నాకు గనక పిల్లలు కనుక పుడితే ఇదిగో నేను ఇట్టని అనుకుంటారు మా మందిరానికి వచ్చి. కనీసం పిల్లలు పుట్టిన తర్వాత మందిరం వైపు కూడా చూడరు. కానీ వాళ్ళ కుటుంబాలు ఏముంటుంది? నిజమైనటువంటి ఆనందం ఉంటుందా? నిజమైన సంతోషం ఉంటుంది. కానీ ఇక్కడ మిరాకిల్ ఏం జరిగింది? అన్నాకి ఆ విధంగా దేవుడు ఆ హృదయం తెలుసు, కానీ కాబట్టి ఆయన నోటి మాటలు కాదు, మనము అంటుంటాము, కానీ దేవుడికి ఏం తెలుసు? అన్న యొక్క హృదయం తెలుసు, అన్న యొక్క అంతరంగం తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఒకే సంవత్సరానికి అలా కుమారుడు ఇచ్చాడు. కుమారుడు ఇచ్చిన తర్వాత పాల్పరిచిన తర్వాత తీసుకెళ్ళేసి ఏం చేసింది? దైవ సన్నిధిలో వదిలిపెట్టింది, దేవుని సేవకు అర్పించేసింది. అర్పించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆ తర్వాత మళ్ళీ ఆమెకి ఏం చేశాడు? ఇచ్చిన ప్రకారం మళ్ళీ ఏం చేశాడు? ఆమెకి మళ్ళీ గర్భాన్ని తెరిచాడు. తర్వాత 3 కుమారులు 2 కుమార్తెలు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ విషయం అంతా తెలుసు. అయితే ఆ తర్వాత ఇచ్చిన కుమారుడు ఏం చేశాడు? దేవుడు రాజులు నియమించేటువంటి గొప్ప సేవకుడుగా చేశాడు. హల్లెలూయా. చూడండి, అంటే సమర్పణాభావం వల్ల దేవుని నమ్మింది, దేవుని హత్తుకుంది. ఆ ప్రకారంగా దేవునికి తాను సమర్పించుకుంది. ఇచ్చిందంతా కూడా ఏం చేసింది? ఇచ్చేసింది అనమాట. ఏమి ఇచ్చింది? ఇచ్చింది మొత్తం ఇచ్చేసింది. ఏమిచ్చింది? కుమారుని ఇస్తే కుమారుని ఇచ్చేసింది. మీలో ఎంతమంది ఇవ్వగలరు అట్లా? పిల్లలే లేకపోతే ఎవరు తీసుకెళ్తారు? దిక్కుమాలి దాన్ని అని తిడతారు. అసలు ఈ పిల్లలేరు కదా, ఉన్నదాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉండాలని ఆడే తీసుకెళ్ళి పెడితే నీకేట నీ బతికిందని చెప్పేసి అంటారు మన వాళ్ళే, మన సంఘాల్లో వాళ్ళే అంటారు అన్నమాట. ఎందుకంటే దేవునికి ఆ హృదయం తెలుసు కాబట్టి ఏం చేశాడు దేవుడు? ఆ విధంగా ఇచ్చినటువంటి కుమారుడు ఆ విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు. తర్వాత మళ్ళీ కూడా ఆమెకి సంతానం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా? మరి ఇక్కడ ఆమె కన్నీరుని ఏం చేశాడు? ఆనందమయముగా మార్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి సమర్పణ బట్టి, ఆమెలో ఉన్నటువంటి ఆ ఇచ్చే భావాన్ని బట్టి ఏం చేశాడు? ఆమె కన్నిటిని ఆనందంగా మార్చాడు. ఆ కొడుకును చూసి, ఆ ఇచ్చిన కొడుకును చూసి ఎంతగా సంతోషించింది ఆ తల్లి. చూడండి, అంతమంది రాజుల్నే నియమించేటువంటి స్థాయికి ఎదిగినటువంటి కొడుకును చూస్తే ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది. అదే ఇస్తానని చెప్పి మొక్కుకున్న తర్వాత ఇవ్వకపోతే ఏమైపోయేది? వాడు అందరూ పిచ్చాడు అయ్యేవాడేమో. అంతేనే కదా జరిగేది. అంతే కదా, ఎలాంటి వాడు అయ్యేవాడు మనకు తెలియదు. కానీ మరి ఆ విధంగా అన్నా కన్నీటిని ఏం చేశాడు? ఆనందమయముగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి నమ్మారు, దేవునికి విధేయులైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందువల్లే వాళ్ళ ప్రార్థన ఏం చేసింది? ఆనందంగా మార్చబడింది. ఇతనికి మరి హిజ్కియాను చూస్తే ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? మళ్ళీ ఆయుష్ చనిపోవలసినటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 15 సంవత్సరాలు. ఎందుకున్నాడు అట్లా? అతను ఎలాంటి భక్తి చేశాడు? ఏ విధంగా దేవుని నమ్ముకున్నాడు? యథార్థమైనటువంటి భక్తి చేశాడు. ప్రభువా, నీ దృష్టికి నేను యథార్థముగా ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు కదా నాయన అని కన్నీరు కార్చాడు.
యథార్థవంతుడైనటువంటి వ్యక్తి కన్నీరు గార్చాడు. నీ దృష్టికి నేను యథార్థంగా నడుచుకున్నాను నీకు తెలుసు కదా నాయన, నేను ఎలా సత్యమార్గం నడుచుకున్నాను నీకు తెలుసు కదా నాయన, ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకొని ఆ రాజు అయినటువంటి వ్యక్తి తాను తగ్గించుకొని బలబల ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండమ్మా, ఏడ్చినప్పుడు ఏమైంది? వెంటనే ఎంత పట్టలేదు, వితిన్ సెకండ్స్లోనే, ఆయన గేటు కూడా దాటలేదు, వితిన్ సెకండ్స్లోనే జవాబు వచ్చేసింది. హల్లెలూయా. చూడండి అమ్మా, ఎలాంటి వారి ప్రార్థన వింటాడని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చెప్పండి మీరు. యథార్థవంతులకి ఏ మేలు చేయక మానన్నాడు. మనం పరీక్ష చేసుకోండి. మీరు మందిరానికి వస్తున్నారు, ఓకే, కాదంటలేదు. వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడో ఒకసారి అమావాస్యకు వచ్చేసి అన్నిలాగా ఏంది మా ప్రార్థన వింటం లేదు, మాకేం చేశాడు దేవుడు అని ఇంకా దేవుని మీదే నింద వేసే రకాలు ఉంటున్నారు ఈ రోజున. ఏం చేయాలి? వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది, ఇంకా దేవుని మీద నమ్మకం పెరుగుతుంది. అవునా? నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది? 15 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు నాకు వాళ్ళు కూడా రావు సరిగ్గా బైబిల్లో కదమ్మా. 5 ఉండేవాళ్ళు కదా ఇక్కడ, 5 ఏంటి రోజుతోటి దేవునితోటి సహవాసం అంటే ప్రార్థన. మీలో ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసి, ప్రతి వారం అడుగుతూనే ఉంటున్నాను ఎక్కడ పడ్డా కూడా, ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంతమంది చేసి ఉంటారు చెప్పండి మీరు? నిజమైన ప్రార్థన చెప్పండి. చేయలే? చేసావా? ఎంత నవ్వుతుంటే చేయలేదుగా. ప్రార్థన చేయకుండా టిఫిన్ చేయొద్దు, భోజనం చేయొద్దు అని ఎన్నోసార్లు చెప్తున్నా. ప్రార్థన చేస్తే ఏమిటంట? దేవునితో సహవాసం ఏర్పడుతుంది. దేవునితో సహవాసం ఏర్పడితే ఆయన గుణగణాలు వస్తాయి. అవునా? ఆయన గుణగణాలు మనకి వస్తాయి. ఆయన గుణగణాలు మనకు వస్తే ఆయన యొక్క దత్తపుత్రులుగా మనం స్వీకరించబడతాం. హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? వీళ్ళిద్దరి యొక్క ప్రార్థన కూడా దేవుడు, ఎవరి ప్రార్థనలు ఇప్పుడు తెలిసిందే. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఇంకా హిజ్కియా కూడా ఇంకోసారి ఏం చేశాడంటే ప్రార్థన చేస్తే, ఎందుకంటే శత్రువుల బాధ ఉంది, ప్రార్థన చేశాడు. 1920 ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు. ప్రార్థన విన్నాడు. ఎందుకంటే ఇతను యథార్థవంతుడు, నీతి మార్గంలో న్యాయ మార్గంలో నడుచుకునేవాడు కాబట్టి ఈ ప్రార్థన అంగీకరించి శత్రువుల బాధలు కలగకుండా, శత్రు భయం లేకుండా చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రార్థన విన్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే నిర్గమకాండం 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం 23, 25 వరకు. ఐగుప్తురాజు చనిపోయిన ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరారు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయుని చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. చూడండి, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఎప్పుడు? ఐగుప్తు రాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత, ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ ప్రజల గురించి తెలిసినటువంటి వ్యక్తిగా రాజు అనేటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రజల గురించి తెలిసినటువంటి రాజు చనిపోయాడు. అప్పుడు చనిపోయిన తర్వాత కొత్త రాజు వచ్చాడు. కొత్త రాజు వచ్చేసి వీళ్ళ గురించి తెలియకుండా, ఇది దేవుని ప్రజలు, దేవుడు ఎన్నుకున్న ప్రజలనేది తెలియకుండా అతను ఏం చేశాడంటే వీళ్ళ మీద ఎక్కువ భారం మోపేసి బానిసలుగా చేయటం మొదలుపెట్టాడు. వెట్టి పనులు చేయటం మొదలుపెట్టేటప్పటికి ఎందుకు మొదలుపెట్టాడు అనేది మనం ఆలోచించినట్లయితే, దేవుని ప్రజలకి ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఎన్ని బాధలు వచ్చినాయి. ఆ రోజున పాత నిబంధనలో ఇజ్రాయెల్ జనాంగం, ఇప్పుడు కొత్త నిబంధనలో ఎవరు? కొత్త నిబంధనలు ఎవరు? దేవుడు ఎన్నుకున్న ప్రజలు,
క్రైస్తవులు అనేటువంటి వారు దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు. అయితే దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలకి, దేవుడు నమ్ముకున్నటువంటి వారికి, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలకి ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఇక్కడ పాయింట్. మనం అందరం దేవుడు ఎన్నుకున్న ప్రజలమే కదా. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎన్నుకున్న ప్రజలు ఎవరు? ఇజ్రాయేల్ జనాంగం. ఇజ్రాయేల్ జనాంగానికి అతను ఎవరు? ఆ రాజు, ఐగుప్తు రాజు ఎందుకు ఆ విధంగా వెట్టి పనులు చేపిస్తున్నాడు? ఎందుకంత బాధలు పెడుతున్నాడు? ఎందుకు ఆ బాధల్లో మొగ్గుతున్నారు? జాగ్రత్తగా ఆలోచించండి, చెప్పాలి. అమ్మా చెప్పండి. అదే అంటే దేవుడు చెప్పినట్లుగా వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బరి తెగించి అన్యులతో పాటు సాంగత్యం చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. జరిగింది అది. అంటే దేవుని మాట వినకుండా వాళ్ళు ఇష్టప్రకారం జీవిస్తున్నప్పటికి ఏమైంది? దేవుడు వాళ్ళకి దూరం అయ్యాడు. అవునా? దేవుడు దూరం అయిపోయాడికి ఏమైపోయింది అంటే దేవుడు వాళ్ళకి సహాయకారిగా లేడు. దేవుని కృపకు వాళ్ళు పాత్రులుగా లేరు. దేవుని కృపకు దూరం అయిపోయారు. అయిపోయేటప్పటికి ఏం చేశాడు? అక్కడ రాజు ఏం చేశాడు? దేవుడు వాళ్ళని ఏం చేసి ఎవరికి అప్పగించాడు? ఐగుప్తు రాజు చేతికి అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు అప్పగించబడ్డాడు? వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు? ఎవరు నేర్చుకున్నావు? 40. 400. ఇంకా చెబితే ఏందో చెప్పబోదు. 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు ఏం చేశారు? ఆ ఐగుప్తులకి బానిసలుగా వెట్టి చాకరీ చేస్తున్నారు. ఎందుకు వెట్టి చాకరీ చేయాల్సి వచ్చింది? ఎందుకు బానిసలుగా బతకాల్సి వచ్చింది? దేవుడు ఎన్నుకున్న ప్రజలు సమస్తాన్ని ఆయన నోటి మాట వల్ల కలుగజేసినటువంటి దేవుడు ఆయన స్వకీయ జన్మగా మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఎందుకు బాధలు వచ్చి పడుతున్నాయి? ఇక్కడ ఆలోచించినట్లయితే దేవుని మాటను పక్కన పెట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడం మొదలుపెట్టినప్పుడు ఏం చేశాడు? దేవుడు వాళ్ళని శ్రమలకు అప్పగించాడు. హల్లెలూయా! గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీరు శ్రమల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్లయితే దానికి కారణం ఏమిటి? ఈ ఇజ్రాయేల్ ఎందుకు, దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ జనాంగం ఎందుకు శ్రమలకి కొలిమిలోకి చేర్చబడ్డారని అంటే దేవుని మాటను తృణీకరించి దేవుడు చెప్పినట్లుగా చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక ఆ శ్రమల కొలిమిలో వేయబడ్డారు. 430 సంవత్సరాలు శ్రమలు పడిన తర్వాత అప్పుడు దేవునికి మొరపెట్టారు. అయ్యో, నీ మాట వినకుండా నీ ప్రజలుగా మమ్మల్ని ఎన్నుకుంటే, ఇశ్రాయేలు జనంగా నీవు మమ్మల్ని ఎన్నుకుంటే, నీ మాట వినకుండా మేము ఆ ఇష్టానుసారంగా జీవించి ఇదిగో ఈ శ్రమల పాలయం ప్రభువా మమ్మల్ని క్షమించు, కనికరించు అని చెప్పేసి అప్పుడు ఈ లక్షలాది మంది ఉన్నారు ఇశ్రాయేలు జనాంగం, వాళ్ళంతా దేవునికి మొరపెట్టారు. హల్లెలూయా! మొరపెడితే ఏం చేశాడు దేవుడు? కాగా దేవుడు వారి మూలుగులు విని ఎందుకు విన్నాడు? దేవుడు మాట వింటలేదు, కానీ సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యల్లో దేవునికి మొరపెడితే దేవుడు ఎందుకు వీళ్ళ మూలుగులు విన్నాడు? వీళ్ళ ఏడుపులు ఎందుకు విన్నాడు? చెప్పండి, చెప్పాలి. ఆయన ఏర్పరచుకున్న ప్రజలేనా? అబ్రాహాము సంతానంగా మనం పిలుచుకున్నాడు కనుక, ఓకేనా? ఇంకోటి ఏంటి? కనికరము గల దేవుడు కనుక. హల్లెలూయా! ఎవరైనా కనికరము గల దేవుడు కనుక, జాలిగల దేవుడు కనుక, ప్రేమ గల దేవుడు కనుక ఆయన బిడ్డలుగా మనం ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఏం చేశాడు? కనికరించి ఏం చేశాడు? అబ్రాహాముకి వాగ్దానం ఇచ్చాడు. ఏమైనా వాగ్దానం ఇచ్చాడమ్మా? నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకి ఆశీర్వాదకరంగా చేస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా! ఏం చేశాడు? అనేకులకి ఆశీర్వాదం చేస్తాను వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయన అబ్రాహాము సంతానమైనటువంటి ఆ ఇజ్రాయేల్ జనాంగానికి ఏం చేశాడు? వాళ్ళ మూలుగులు విన్నాడు. వినేం చేశాడు? వాళ్ళని ఆ కఠిన శ్రమల్లో మూలుగుతున్నటువంటి ప్రజలు విడిపించడానికి మోషేని పంపించాడు, బయటికి తీసుకువచ్చాడు. హల్లెలూయా! తీసుకొచ్చిన తర్వాత ఆయన బుద్ధి మారిందా? బుద్ధి మారలా. ఏం మారలేదు? 40 రోజులకి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాల్సి ఉంటే వీళ్ళ బుద్ధి మారలేదు. ఆడైతే కీరకాయలు తినేవాళ్ళం, బీరకాయలు తినేవాళ్ళం, సొరకాయలు తినేవాళ్ళం, చికెన్ మటన్ తినేవాళ్ళం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు సొనుగుతూ ఉన్నారు. అరణ్యంలోకి వచ్చినాడు. అంతేనా?
వచ్చి వెళుతుంటే ఏమైపోయింది? 40 రోజుల్లో వెళ్ళవలసినటువంటి వారు, దేవుడు వాగ్దాన దేశాన్ని 40 రోజులు వెళ్ళవలసిన వారు 40 సంవత్సరాలు పట్టింది. ఈ వణిగినటువంటి వాళ్ళంతా ఏమయ్యారు? ఇక్కడ పండుటాకుల్లాగా అరణ్యంలోని 40 సంవత్సరాలు రాలిపోయారు. తీరా ఆ సమయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళారు అంటే, దేవుని గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ దినాన? 2 కనబడ్డారు. ఎవరా 2? యెహోషువ, కాలేబు. వాళ్ళు మాత్రమే ఆ జనరేషన్లో వాళ్ళిద్దరు మాత్రమే అక్కడికి చేరగలిగారు. చూడండి, అంతమంది జనం ఉన్నారు. అంతమంది జనంలో ఏంది? మనకి లెక్క చూస్తే ఎంతమంది జనంలో ఎంతమంది వెళ్ళారని అక్కడికి చేరినట్టుంది. లెక్కేశారు వాళ్ళు. చెప్పండి ఎవరన్నా. ఇంకా ఇంకా అది కాలేదు, తప్పేది. ఫెయిల్ 6,03,550 అంటే పాస్ చేస్తారు నిన్న. ఓకేనా? మరి అంతమందిలో 6,03,550 మందిలో ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఎంతమంది వెళ్తాం చెప్పుకొని చూద్దాం. ఎంతమంది వెళ్తాం మనలో? ఏరా, నువ్వు వెళ్తావా? నేను వెళ్ళా. అయ్యో, చూడండి, ఆ విధంగా దేవుడు ఏం చేశారు? వాళ్ళ కన్నీటిని విన్నాడు. ఆ కన్నీటిని వాళ్ళు మొరపెట్టినప్పుడు కనికరముల దేవుడు కాబట్టి విని ఏం చేశాడు? వాళ్ళని ఆ శ్రమల నుంచి విడిపించి కానాను దేశానికి నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే మనకి ఏం చేశారు ఇక్కడ? మొత్తం బైబిల్ గ్రంథంలో ఏం కనపడుతుంది? శ్రమలు కలిగినప్పుడు ఎవరు? దేవుని ప్రజలు శ్రమలు కలిగినప్పుడు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు, కన్నీరు కాచారు. కన్నీరు కాచినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మూలుగులు విన్నాడు. విని ఇదిగో విననటువంటి జనమే, ఇష్టానుసారంగా జీవించిన జనమే, అయినా కూడా ఏం చేశాడు? దేవుడు ఎన్నుకున్నటువంటి జనం కాబట్టి, దేవుడు ఏర్పాటు జనం కాబట్టి, ఇప్పుడు మీరు మనం అందరం కూడా దేవుడు ఏర్పాటు చేసిన జనాంగమే. కానీ దేవుని మాట వింటం లేదు. వినకపోయినప్పటికి కూడా ఏం చేశాడు ఇక్కడ? అదే ఇప్పుడు ఇశ్రాయేల్ జనం ఏ విధంగా దేవుని మాట వినకుండా 400 సంవత్సరాలు బానిస బతికారో అలాంటి జనాంగమే మనం కూడా ఇక్కడ గమనించినట్లయితే. అయితే ఏం చేశారు ఇక్కడ? వాళ్ళు కన్నీటితోటి దేవునికి మొరపెట్టుకున్నారు, మూలిగారు. అయ్యో, మేము పరాయించలేము ప్రభా, ఇప్పటిదాకా మేము తప్పు చేశాము, మేము నీ మాట వినలేదు, మమ్మల్ని క్షమించిన ఆయన, కనికరించిన ఆయన అంటే ఏం చేశాడు? దేవుడు కనికరమ దేవుడు కాబట్టి కనికరించాడు. అలాగే మనకి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తాడు? మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపిస్తుందంట. అంటే మనకేం కావాలి? పశ్చాత్తాపం కావాలి. ఇదిగో ప్రభా, నేను నా ఇష్టానుసారంగా జీవించాను. నేను ఇప్పటికి 10 సంవత్సరాలైంది బాప్తిసం తీసుకొని, 20 సంవత్సరాలైంది బాప్తిసం తీసుకొని, కానీ ఏం చేశాను? నేను నా ఇష్టానుసారంగా జీవించాను. కానీ నామకార్థమైనటువంటి భక్తి జీవితం చేస్తున్నాను, కానీ వేషధారణ భక్తి చేస్తున్నాను. కానీ నువ్వు పిలిచిన పిలుపుకు తగినట్టుగా నేను నడుచుకోలేదు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, కనికరించు ప్రభా. అయ్యా, నన్ను నీ సమస్యల నుంచి, నా బాధలను విడిపించి నన్ను నీ చేతిలో బలమైన సాధనంగా వాడుకో ప్రభా అని చెప్పేసి ఎంతమంది మనం ప్రార్థన చేశారు? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ జీవితం మట్టు కాదు కావాల్సింది. ఈ జీవితం 3 నాళ్ళ ముచ్చట, ఈ శరీరం 3 నాళ్ళ ముచ్చటే కదా. మనకేం కావాలి? ఆలోకం కావాలి. సరే, ఇప్పుడు మొరపెట్టిన వాళ్ళందరూ కూడా సమాధానం వచ్చినట్టుగా చూస్తున్నాం. ఓకేనమ్మా? అయితే ఇంకో విషయం చూద్దాము. ఎక్కడంటే రెండవ సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం దాకా చదవాలి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను ముట్టినందున అది బహు జబ్బు పడెను.
దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. కానీ అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనము చేయకుండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయిన అని తన సేవకులను అడగగా వారు చనిపోయిననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేశాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక మనకి చూసినటువంటి వాళ్ళలో కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ప్రార్థనకి జవాబు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవునా? ఇజ్రాయేల్ జనాంగం కూడా అందరూ కలిసి వాళ్ళు ఏం చేశారు, దేవునికి మొరపెట్టారు. వాళ్ళ మూలుగులు విని ఏం చేశాడు, దేవుడు వాళ్ళని విడిపించినట్లుగా, ఆ బానిస బతుకు విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, తప్పు ఒప్పుకున్నారు, వాళ్ళు విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే. అయితే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు హన్నా కానీ ఇస్కియా కానీ వాళ్ళు ఎలాంటి మెంటాలిటీ వాళ్ళది, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని పూర్తిగా విశ్వసించారు. కన్నీటితోటి దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు కార్యం చేసినట్టుగా మనం కూడా చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ కన్నీటిని ఆనందమయముగా మార్చాడు. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరి గురించి అంటే దావీదుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. దావీదుని గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. దావీదుని ఏమన్నాడు దేవుడు? దావీదుని దేవుడు ఏమన్నాడమ్మా? నా ఉదయాన్నిసారి అన్నాడు. ఎవరినన్నా మాట, ఎవరినన్నాడు? దావీదుని అన్నాడు, నా ఉదయాన్నిసారి అని. దావీదు వంశంలో నుంచే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారుగా పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి దావీదు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందా రాలేదా, ఆ ప్రార్థనకి ఏం సమాధానం వచ్చిందని ఇక్కడ మనం చూసినట్లయితే ఏంది, యెహోవా ఊరియా భార్య దావీదును కనిన బిడ్డను మొత్తినందునది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. కానీ అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనము చేయక ఉండెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏందమ్మా, దావీదుకి ఎవరికి పుట్టాడు కొడుకుడు? ఒక బిడ్డ పుట్టింది. దావీదుకి ఎవరి ద్వారా పుట్టాడు? ఊరియా భార్య ద్వారా పుట్టాడు. అవునా? పుట్టినప్పుడు ఏమైంది, జబ్బు పడ్డాడంట. జబ్బు పడితే ఏం చేశాడు అతను, నా బిడ్డని కాపాడు అని చెప్పేసి ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే తనకు పుట్టినటువంటి కుమారుడు చనిపోతాడు అనేటువంటి డౌట్ మీద ఏం చేశారంటే ఇతను ఏం చేశాడు, ఉపవాసం ఉండి ఏమి తినకుండా మరి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతా నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. హల్లెలూయా. ఏం చేశాడు? ఆయన రాజుగారు అయ్యి తన బిడ్డ కోసం ఏం చేశాడు? జబ్బు పడితే ఎవరిని పిలవాలి? ఇందాక అనుకున్నట్టుగా పెద్ద పెద్ద డాక్టర్లను పిలవాలి. కానీ ఈయన ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడే మనిషి కాబట్టి ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడి ఏం చేశాడు, మరి ఉపవాసం ఉండి నేల మీద పడి బోర్లా పడి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బతిమలాడుకుంటున్నాడు. నా బిడ్డను బతికించని బతిమలాడుకుంటూ ఉన్నాడు. కానీ బతిమలాడుకుంటూ ఏం చేశాడు? ఏంది, రాజుగారు అయ్యింది ఈ విధంగా ఉపవాసం తిండి లేకుండా ఈ విధంగా వాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, ఇంటి వాళ్ళు ఏం చేశారు, ఆయన బతిమలాడటానికి వచ్చారు. బతిమలాడటానికి వచ్చి ఏం చేస్తున్నారు? బతిమలాడగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేలెత్తుటకు వచ్చారు. కానీ అతను సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక నేను వాళ్ళు ఎంతమంది వచ్చి బతిమలాడినా కూడా ఆయన నేల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు ఏడ్చాడంట? ఎన్ని రోజులు ఏడ్చినట్టుంది ఇక్కడ? 7వ దినమున బిడ్డ చావగా, అంటే 7 దినాల వరకు ఏం చేశాడు? అతను నేల మీద పడి ఏడుస్తూనే ఉన్నాడు. ఎవరు? దేవునికి ఉదయానుసారి అని చెప్పేసి దేవుడి చేతే
పిలిపించుకోబడినటువంటి దావీదు ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. 7 దినాలు ఏడుస్తూ ఉన్నాడు. 7 దినాలు ఏడుస్తున్నాడు. 7 దినాలు ఏడ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ బిడ్డ చచ్చిపోయింది. అంటే ఈయన ప్రార్థన వినలేదు దేవుడు. విన్నాడా? వినలా. బిడ్డ చనిపోయింది. బిడ్డ చనిపోయిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు దావీదు దగ్గరకు వచ్చేసి ఇంటి వాళ్ళు వచ్చేసి మాట్లాడుతుంటే ఏమి కూడా వాళ్ళతోటి మాట్లాడి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళతోటి మాట్లాడకుండా అట్నే ఏడుస్తూ ఉన్నాడు. బిడ్డ చనిపోయిన తర్వాత అతని దగ్గరికి వచ్చారు. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరచిరి. కానీ ఏం చేస్తున్నారు? చెప్పడానికి భయపడుతున్నారు. చనిపోయాడని చెప్పడానికి అతని యొక్క సేవకులు ఎవరు కూడా తెగించి ఆయనతో చెప్పలేకపోతున్నారు, భయపడుతున్నారు. భయపడుతున్నప్పటికీ దావీదు తన సేవకులు గుసగుసలాట చూచి ఏమనుకుంటారు? మన వాళ్ళు ఏదన్నా ఒకటి గుట్టు బయటపడిందని, పక్కలో లేదన్నా వ్యవహారం బయటపడిందని ఏం చేస్తారు? ఓయమ్మో ఎక్కువ ఎట్రా అని కుచుకుచుకుచుకులా అంటుంటారు. అంతే కదా? అట్లాగే ఏం చేస్తున్నారు వీళ్ళు? దావీదు ఇంకా పడుకొని బార్లాపడి ఏడుస్తున్నాడు. ఆ బిడ్డ చనిపోయాడు అని చెప్పేసి ఊరు చెప్పుకుంటూ ఉన్నారు. ఎవరు? వాళ్ళ సేవకులు చెప్పుకున్నాడు. ఆ సంగతి ఎవరికి వినపడింది? దావీదుకి వినపడింది. దావీదుకి వినపడి ఏం చేశాడు? ఆ సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగ్గా వారు చనిపోయినరి. ఇంకేమని అడిగినా? డైరెక్ట్గా అడిగేశాడు. బిడ్డ చనిపోయాడా? అనంగలోనే చనిపోయాడు అన్నాడు. చనిపోయాడు అనంగలోనే ఏం చేశాడు? అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించి అప్పుడు అతడు భోజనము చేస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు అంగీకరించలేదు? ఇక్కడ పాయింట్. దావీదుని ఏమన్నాడు దేవుడు? నా హృదయాన్ని ఇస్తారన్నాడు. హృదయాన్ని దేవుడు హృదయముతో పెనవేసుకున్నటువంటి దావీదు హృదయము అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే ఎందుకు ఆయన అంగీకరించలేదు? ఎందుకు వినలేదు? ఇందాక ఇషియా చేస్తే విన్నాడు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఆ రాజ్యానికి కూడా ఎలాంటి కీడు కలగకుండా క్షేమాన్ని కలుగు చేశాడు. అలాగే హన్నా ప్రార్థన చేస్తే, అన్నా ప్రార్థన చేసి కన్నీరు గారిస్తే అన్నాకి ప్రార్థన జవాబు ఇచ్చి కొడుకుని ఇచ్చాడు. అవునా? మరి ఇజ్రాయేల్ జనాంగం అంతా ప్రార్థన చేస్తే ఆ పార్శ్వతిని విడిపించాడు. ఓకే, కానీ తన హృదయముతో దేవుని హృదయముతో పెనవేసుకున్నటువంటి దావీదు హృదయం దేవునితో పెనవేసుకుంది. అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే, నా హృదయాన్ని సరైన వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు వెళ్ళలేదు? చెప్పండి, ఎందుకు వెళ్ళలేదు? ఒక్కరు చెప్పండి అమ్మా, సరిగ్గా వినపడేట్టు చెప్పండి అమ్మా. నాకు చెవుడమ్మా, ఈ మధ్యన పెద్ద అయిపోయిన కదా చెవుడు వచ్చేసింది. అది పెట్ట అక్కడ పెట్టండి. అవన్నీ ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. దావీదుకు ఒక న్యాయము, ఇంకొక న్యాయం కాదు, అందరికి ఒకటే న్యాయం. ఎందుకు? ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు కాబట్టి. తనటువంటి భేదం లేదు. ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. వీడు మనోడే, దావీదు మనోడే. కానీ ఏం చేశాడు? చెయ్యకూడనటువంటి తప్పు చేశాడు. హల్లెలూయా. చెయ్యకూడని తప్పు చేస్తే దానికి ఏం పడాలి? శిక్ష పడాలి. శిక్ష తప్పు చేసినటువంటి వాడి శిక్ష పడకపోతే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు కానే కాదు. హల్లెలూయా. తర్వాత ఈ కుమారుడు చనిపోయాడు. అవునా? చనిపోయిన తర్వాత ఏమన్నాడు? చనిపోయిన తర్వాత వాడి దగ్గరికి మనం పోవాలి, కానీ మన దగ్గరికి మనం తిరిగి వాడు రాడు కదా. చచ్చినాడు మన దగ్గరికి వస్తాడా? రాడు. అందుకని చెప్పి ఏం చేశాడు? ఈయన లేచాడు, ఇమీడియట్గా స్నానం చేశాడు, ఆఖరికి చెంటు కొట్టుకున్నాడు, పోయాడు, భోజనం చేశాడు. ఓకేనా? ఎలాగో ఆయన మన దగ్గర రాడు కదా, నేనే కదా వాడి దగ్గరికి పోవాల్సింది అనుకున్నాడు. ఇమీడియట్గా విరమించుకున్నాడు. ఎందుకు ఇతను ప్రార్థన దేవుడు వెళ్ళలేదు?
అతను తప్పు చేశాడు కనుక. ఉదయాన్ని సరే, కానీ అతను ఆ దావీదు జీవితంలో ఒకే ఒక తప్పు చేశాడు. ఆ తప్పుకు ఒకే తప్పు కదా అని చెప్పి, అమ్మో నాకు కొంతమంది అడుగుతుంటే, మీ ఆయన తాగుతూ, అయ్యో ఇప్పుడు తాగటంలా, ఎప్పుడు నుంచి తాగట్లేదంటే నిన్నటి తాగట్లా, నిన్నటించినట్టు తాగింది. ఎంత చక్కగా చెబుతుందో ముద్దులు పెళ్ళాం. అంతే కదా చెప్పేది, చాలామంది చెప్పేది ఇంతేనమ్మా. ఎంత ప్రేమ చూపిస్తారో. కానీ దేవుడు న్యాయాధిపతిని దేవుడు. మనమైతే ఇట్టని మాట్లాడతాం, కానీ దేవుడు ఏమంటాడు? న్యాయాధిపతిని దేవుడు. తప్పు చేస్తే తప్పుకి శిక్ష వేస్తాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఉదయాన్నిసారి అయినటువంటి వ్యక్తిని కూడా ఏం చేశాడు? తప్పు చేశాడు కదా, తప్పుకు శిక్ష వెయ్యాలి. ఏం చేశాడు? అతను ప్రార్థన ఆలకించలేదు. అతని బిడ్డను ఏం చేశాడు? మరణానికి అప్పగించాడు. తప్పుకి శిక్ష పడింది. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ తర్వాత అంతటితో అయిపోయిందా శిక్ష? అంటే శిక్ష అయిపోలేదు. అంటే దేవుడు కృప అయితే పోలేదు, కానీ దావీదు విషయంలో శిక్ష మాత్రం పడింది. ఆ తర్వాత రోజుల్లో ఏం జరిగింది? అతని కుమారులు అతనికి అడవులకు తరిమారు. ఎప్పటిదాకా తరిమారు? ఆ కుమారులతో యుద్ధం. ఎప్పటి వరకు యుద్ధం? చచ్చేంత వరకు యుద్ధాలే. చూడండి అమ్మ, నా హృదయానుసారి అన్నటువంటి దావీదుకి చచ్చేంత వరకు కుటుంబంతో యుద్ధాలు, కుటుంబం వారితో యుద్ధాలు జరిగినాయి. అడవులకు తరివేశారు. అయితే దేవుని కృప పోలేదు. ఆ దావీదు వంశంలో నుంచే లోకరక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. చూడండి అమ్మ, ఎందుకంటే ఆయన హృదయానుసారి కాబట్టి. అతని జీవితంలో ఒకే తప్పు చేశాడు, ఆ తప్పుకు శిక్ష పడింది. చూడు, అలాంటి గొప్ప వ్యక్తి జీవితంలో ఒక్క తప్పు చేసినా కూడా అందుకు శిక్ష పడింది. అతను హృదయానుసారి అయినటువంటి వ్యక్తి ప్రార్థన చేసినా కూడా అతని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదంటే తప్పు చేశాడు కాబట్టి. హల్లెలూయా. ఇందాక అతను ఏం చేశాడు? హిజ్కియా, నీ దృష్టికి నేను ఎలా యథార్థంగా నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపం చేసుకుని కన్నీరు కాచాడు. ఇక్కడ ఇతను దావీదు కన్నీరు కాచాడు, ఇక్కడ ఇష్యా కన్నీరు కాచాడు, ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగము కన్నీరు కాచారు, అన్నా కన్నీరు కాచింది. వాళ్ళ ప్రార్థనలో జవాబు వచ్చింది. నా హృదయాన్ని సగనటువంటి దావీదుకి మాత్రం ప్రార్థనకు జవాబు రాలేదు. కారణం ఏంటి? తప్పు, పాపానికి శిక్ష ఏంటి? మరణం. పాపానికి శిక్ష మరణం. ఏంటో మరణం? బిడ్డ చచ్చిపోయాడు, బిడ్డ మరణానికి అప్పగించాడు దేవుడు. పాపానికి శిక్ష మరణం. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనలో పాపం పెట్టుకొని మన పాపాన్ని దేవుడు అంగీకరించాలంటే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. కాబట్టి మనం ఏం చేయాలి? నాలో పాపం లేదని మీలో ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేదు. నాలో పాపం లేదంటే దేవుణ్ణి అబద్ధికుడిగా చేసినటువంటి వారం అవుతామంట. అంటే పాపం అంటే ఏంటి? ఇక్కడ పాయింట్, దేవుని మాటని, దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే పాపం. దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తూనే ఉన్నాం. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఈ లోకం నుంచి వేరుపరిచి ఆయన ప్రత్యేక జనంగా మనం పిలుచుకున్నాడు. పిలుచుకుంటే మనం ఏం చేయాలి? ఆయన అప్పగించిన పని మనం చేయాలి. ఏమిటి అప్పగించింది? యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో సువార్త ప్రకటన జరిగింది. మారు మనసు పొందండి అని ప్రకటించాడు. అనేక మంది శిష్యులను పెట్టుకున్నాడు. ఆ శిష్యులకి ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తని ప్రకటించండి, సమస్తను ఆ శిష్యులుగా చేయండి. మీకు నేను నా దగ్గర నుంచి ఏది విన్నారు అది వాటిని వాళ్ళకి బోధించండి. ఆ తర్వాత నేను ఇక సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలన్నా, కేవలం ఎక్కువ శాతం ఏమవుతున్నారంటే అదే మనసులో ఏదో పెట్టుకుని వస్తారు. నాకు అది కావాలి ఇది కావాలని వస్తారు. అన్న ఏం చేసింది? కావాలని వచ్చింది, అడిగింది, ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన దాన్ని దేవుడికి ఇచ్చేసింది. సరే, నీకే ఆరోగ్యం వాళ్ళైతే ఆరోగ్యం ఇచ్చాడు, ఉద్యోగం అయితే ఉద్యోగం ఇచ్చాడు, పెళ్లి కావచ్చు పెళ్లి చేశాడు. నువ్వు ఏం చేస్తావు? ఏమనుకుంటున్నావు? దేవుడికి ఎంతసేపటికి నాకు తే 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 ఇదే పని, రెండో పని లేదు. నీ ప్రార్థన వింటాడు. ఇంకోసారి కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వింటాడా? ఒకసారి జ్ఞాపం చేసుకోండి. కన్నిటిని అందము మార్చే దేవుడు. హల్లెలూయా. అంటే ఎలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడో మనం గమనించినట్టయితే ఇష్కియా లాంటి ప్రార్థనలు దేవుడు వింటాడు. అవునా? మరి ఎలాంటి ప్రార్థనలు వింటాడో మరి అలాంటి ప్రార్థనలు మనకి కావాలి. హల్లెలూయా. కాబట్టి మనం గుర్తు చేసుకొని
మన కన్నీటిని ఆనందమయముగా మార్చబడాలంటే ఏముండాలి? యథార్థం అనేటువంటి భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. ఇప్పటి వరకు మనం చేయలేదనుకో, ఇప్పటి వరకు మనం నామకార్థంగానే జీవించామనుకో, వాడుగ్గా వేడుగ్గా మందిరానికి వస్తున్నాం అనుకో, బుద్ధి పుట్టినప్పుడు మీలో చాలామంది ఉన్నారు, బుద్ధి పుట్టినప్పుడు మందిరానికి వస్తారు. బుద్ధి పుట్టినప్పుడు సమయం సందర్భం లేదు, ఇష్టం వచ్చిన టయానికి వస్తారు. బుద్ధి పుట్టినప్పుడు వస్తారు. నేను అనేవాడు మీ అమ్మగారిని నా లోగడ ఎప్పుడు మందిరానికి రమ్మంటే, నువ్వు పోతున్నావుగా, నా బదులు నువ్వే చేయి ప్రార్థన చేస్తా, నీ సంగతి చూస్తా అన్నాడు దేవుడు. చూశాడు దేవుడు, అటు చూశాడు. అలా చూస్తే మీరు తట్టుకుంటారా? నడుస్తారు మొత్తం, తినడానికి తిండి కూడా లేకుండా. ఎవరు యజమానుడు? ఎవరు ఇంటికి? పురుషుడే కదా. కాబట్టి మనం ఇప్పటిదాకా మనం దేవునికి దేవుని ఏ విధంగా విశ్వసిస్తున్నాం అనేది ఒకటి ఆలోచన చేసుకొని, ఇప్పటివరకు అజ్ఞానంగా అవివేకంగా కనుక మనం భక్తి జీవితం కొనసాగిస్తున్నట్టయితే, నామకార్థంగా చేస్తున్నట్టయితే, బైబిల్ ఏం చేస్తుంది? వెచ్చగాను చల్లగానే ఉండు, నులివెచ్చగా ఉంటే నా నోటి నుంచి ఉమ్ము వేస్తానంటున్నాడు. అలా నులివెచ్చని భక్తి చేస్తే, నామకార్థన భక్తి కనుక చేసినట్లయితే, అలాంటి వారి యొక్క ప్రార్థన ఒకవేళ నీకు బాధలు వచ్చినప్పుడు, ఏడ్చినప్పటికి కూడా ఆ ప్రార్థనలకు జవాబు రాదు, వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కనికరం దేవుడు కాబట్టి ఏం చేస్తాడు? సరే ఈసారి చూద్దాంలే అని చేస్తాడు. ఎందుకు? ఇకనన్నా మారుతారేమో అనే ఉద్దేశంతో కనికరం దేవుడు కొన్నిసార్లు కనికరిస్తాడు. కానీ నిజముగా కన్నీటి ఆనందం మార్చాలంటే ఏం చేయాలి? దేవునికి యథార్థమైనటువంటి భక్తి జీవితం చేయాలి. అందుకని ఏముంది? యథార్థవంతుల పక్షంగా ఉంటాను, యథార్థవంతులకు ఏం మేలు చేయక మానన్నాడు. మనం ఏం నేర్చుకోవాలి? యథార్థత నేర్చుకోవాలి, సత్య మార్గం నడచాలి. అబద్ధాలు మోసాలతో మనం జీవించడం కాదు. యథార్థమైన భక్తి జీవితం చేసినట్లయితే దేవుని యొక్క కృప మనకు పొందుకుంటాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, దేవుని కోసం జీవించాలనేటువంటి తపన ఎవరికైతే ఉంటుందో, ఒక గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా, పోయిన వారంలో నేను చెప్పాను, గత వారంలో నేను చెప్పానో తెలియదు కానీ, నిజమైన దేవుని యొక్క, ఎందుకంటే దేవుడు మన కోసం ఏం చేశాడు? ఆయన రక్తం కాచి ప్రాణాన్ని పెట్టాడు, మన నరక బాధని తప్పించి పరలోక రాజ్యానికి మనం వారసులుగా చేశాడు, మరణం లేనటువంటి శాశ్వతానికి మనకి వారసులుగా చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం భూమి మీద జీవించినంతకాలం ఏం చేయాలి? బతికితే ఆయన కోసమే బతకాలి. ఎవరుంటారు ఆ మాట? పౌలు భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తాం, సావైతే లాభం అంటాడు. కాబట్టి ఆ విధంగా నేను దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం బతకాలి, ఇతరులకు సువార్తను ప్రకటించాలి అనేటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో దిగులు, చింత అనేది ఉండనే ఉండదు. నమ్మేవాడు స్తోత్రం చెప్పండి. నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం మన సహోదరులైనటువంటి వారు, యేసుని ఎరగనటువంటి వారు, యేసు మార్గంలో రానటువంటి వారి కోసం ప్రార్థన చేస్తూ వారికి సువార్తను ప్రకటించినట్టయితే, సిలువార్తను సుఖను ప్రకటించాలి, అనేక మందిని మందిరానికి తీసుకురావాలి, యేసును నడిపించాలి, పరలోక రాజ్యానికి వారసులుగా చెయ్యాలని ఎవరైతే మనసు కలిగి ఉంటారో వాళ్ళ కన్నీటిని ఆనందమయంగా మారుస్తాడు. హల్లెలూయా, నమ్మన స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? నామకార్థంగా ఉండదు ఎవరు కూడా. దేనికోసం? యెరూషలేము క్షేమం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు వర్ధిల్లుతారని మనం లేఖనాల్లో చూస్తున్నాం. యెరూషలేము అంటే అది దేవుని యొక్క మందిరం, అది మందిరం కదా, ఇది దేవుని మందిరం. కాబట్టి ఈ యొక్క మందిర క్షేమం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తారో, అంటే ఈ యొక్క మందిరం వర్ధిల్లాలి, అంటే దినదిన నూతనాత్మలతోటి వర్ధిల్లాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో అప్పుడు మీరు వర్ధిల్లుతారు. ప్రార్థన చేయటమే కదా, ఏం చేయాలి? క్రియలు లేని విశ్వాసం మృతమని ఉంది. క్రియల ద్వారా చూపించాలి, మాటలుగా సరిపోయాయి. మాటలు కోటలు దాటుతుంటాయి, మాటలకి చింతకాయలు రావుతాయా? రాయి తీసి కొడితేనే రావుతాయి. నోటి నుంచి మాట రావాలా, యేసయ్య గురించి మాట రావాలా, ప్రార్థన రావాలా, ఇవన్నీ జరిగితేనే దేవునికి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరిది బాధ్యత. ఏది? అమ్మగారు మాట్లాడుతుగా, అమ్మగారు రండి ప్రార్థన పాట పాడుతుంది. నాది ఒక బాధ్యత, నీది ఒక బాధ్యత, నీకు ఉంది ఒక బాధ్యత, నాకు పాడండి అమ్మా.
పర్లాగా నీకు ఓవర్ లేదు. ఉందా పాడా పాడు పాడమ్మా పాడు అదిరా ఆ ఒక్క వచ్చినవేనమ్మా ఆ ఒక్క వచ్చినవే అమ్మగారు పాడుతుంది పాడుతున్నారు. ఏం విన్నారు ఆ పాటలు? ఏం తెలుసుకున్నారు ఆ పాటలు? ఏం పాడారు చెప్పమ్మా? ఏం పాడారు? ప్రేమించదా యేసురాజా నా ప్రాణం ఉన్నంత వరకు నేను మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరేంత వరకు. ఎంతమందికి ఈ మాటలు అర్థమైంది? ఎంతవరకు అర్థమైంది చెప్పండి? ఈ ఒక్క మాట ఎంతమందికి అర్థమైంది? నా ప్రాణం ఉన్నంత వరకు నేను మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని కనపరచాలి. అందరికీ తెలుసు ప్రేమించాలని, మహింపరచాలని, ఆయన కీర్తించాలని, ఆయన అన్నీ తెలుసు మనకి. ఆయన ప్రేమించే వాళ్ళు ఆయన గణపరుస్తారు. ఆయన ప్రేమించినటువంటి వాళ్ళు గణపరచరు. తే తే యేసయ్యా తే, నన్ను గణపరచేవారిని నేను గణపరుస్తాను. ఇంకోసారి వన్స్ మోర్.
పాడతారు కదా, ఒక చరణమే పాడేది అంతే కదా. ఆ పాడేదాన్ని మీ యొక్క సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. మళ్ళీ పాడతారు, సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. మీ సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. సెల్ ఫోన్ తీసే చక్కగా అందరూ చప్పట్లు కొట్టి పాట పాడండి. యేసు రాజా నిన్నే ప్రేమించెదా యేసు రాజా నిన్నే ప్రేమించెదా ప్రేమించెదా
మట్టిలోకి పోయేదాకా మనం ఆయన ప్రేమించాలి. ఇంకా ఎప్పుడో ప్రేమించాలి? ఆయన మహిమలోకి వెళ్ళేంత వరకు మనము ప్రేమించాలి. గుర్తుపెట్టుకోండి, నామకార్థమైన భక్తి మానవేసి ఇలాంటి యథార్థమైన భక్తి చేయటానికి గుర్తుంచుకోండి. అందుకని ఇప్పుడు మేము రికార్డ్ చేసుకోండి, ఇంటి దగ్గర ఒకసారన్నా వింటారేమోనండి. ఓకేనా? కాబట్టి మరి ఎవరైతే ఉపవాసాలు ఉండాలనుకుంటారో 40 రోజులు వాళ్ళు ఉపవాసాలు ఉండండి. అయితే ఈ సంవత్సరం కనిపెట్టుకోటాలు నిడుమూల్లో ఒకవేళ ఈ కరోనా అనేది లేకపోతే దేవుడి చిత్తమై అక్కడ జరిగితే కనుక వెళ్దాం. లేని పరిస్థితుల్లో ఒకవేళ కానీ నా నమ్మకం జరుగుతాయి. డిసెంబర్లో నిడుమూల్లో జరుగుతాయి. జరగకపోతే అప్పుడు ఆలోచించేద్దాం. ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి, ఈ కరోనా అనేది లేకుండా అక్కడ మీటింగ్స్ జరిగేలాగా. ఎవరికో వచ్చింది, దర్శనం కూడా వచ్చింది. ఏ స్వప్న ఏమైంది? దేవసాయం అయ్య గారు చెప్తున్నారంట, రండి నిడుమూల్లో మీటింగ్ జరుగుతున్నాయని. కాబట్టి దేవుడు చెప్పారంట. కాబట్టి జరుగుతాయి. కాబట్టి ఎవరైతే ఉపవాసాలు ఉండాలనుకుంటారో వాళ్ళు 22వ తారీఖు నుంచి 40 రోజులు ఉపవాసాలు ఉండండి. వాళ్ళు నాకు కొంచెం పేర్లు ఇస్తే బాగుంటుంది, 40 రోజులు ఉండేవాళ్ళు. అదొకటి. ప్రేయర్ గురించి కూడా నేను చెప్తాను. ఎవరైతే నాకు పేర్లు ఇస్తారో ఆ ప్రేయర్లు ఎలా ఉండాలి, ఎన్ని గంటలు ఉండాలి, కాన్ఫరెన్స్లోనే ప్రార్థన జరుగుతుంది. కాబట్టి నాకు పేర్లు ఇస్తే వాళ్ళకి నేను కాన్ఫరెన్స్ పెడతాను, ప్రార్థన జరుగుతుంది. లేకుంటే పెట్టం. మళ్ళీ తర్వాత అమ్మగారు నాకు పెట్టలేదే, నన్ను అడగలేదే, వద్దు. సంఘం ప్రతి ఒక్కరికి చెప్పేది, సంఘంలో చెప్తున్నారంటే ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ఎవరికి చెప్పం. మీకు ఆసక్తి ఉండి మీరు జాయిన్ కావాలనుకుంటే కాన్ఫరెన్స్లో పేర్లు ఇవ్వండి. పేర్లు ఇస్తే ఒక్కొక్క గంట కానీ అరగంట కానీ రోజు ప్రేయర్ చేద్దాం. అంటే ఒక్కొక్కళ్ళు అరగంట గంట అంతా కలిపి కాదు. కానీ ఆ వినేవాళ్ళు కూడా శ్రద్ధగా విని ఏకీభవించే వాళ్ళే కావాలి. ఫోన్ వచ్చాక అక్కడ పెట్టేసి పనులు చేసుకుంటే మాత్రం వాళ్ళు వద్దు, అసలు వద్దు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప మీరు ప్రార్థనలో ఉంటామంటేనే మీరు పేర్లే ఉండి, లేకుంటే వద్దు. ఎప్పుడో మీకు తీరుబాటు అయినప్పుడు కాన్ఫరెన్స్లో ఉండారా పోయారా అన్నట్టుగా ఉండొద్దు. మీరు కాన్ఫరెన్స్లో ఉంటామంటేనే, ఆ ప్రార్థనతో ఏకీభవిస్తామంటేనే నాకు పేర్లు ఇవ్వండి. కొంతమంది ఉన్నాం అన్నట్టుగా పెట్టుకుంటారు, కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు, కానీ ఏం చేస్తారు? అక్కడ పక్కన పెట్టేస్తారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నేను యొక్క మధ్యాహ్న కాల ఆరాధనలో తోడుగా ఉండి పాటలలో ప్రార్థనలో వాక్యముతో నీ నామాన్ని ఘనపరుచుకున్న వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రాలు ప్రభా. బిడ్డలైనటువంటి నాయన వాక్యం నాయన బిడ్డ హృదయాల్లో విత్తబడినటువంటి వాక్యం 30 60 100 ఫలించే భాగ్యాన్ని దయచేయని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు నాయన. అయ్యా విని గ్రహించుకొని ప్రభా వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా, నేను హత్తుకొని జీవించే బిడ్డలుగా, నీ నామాన్ని ఘనపరిచేటువంటి బిడ్డలుగా ఇచ్చేది వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయను కృపచూపు దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా నిండారులుగా దీవించి ఆశీర్వించని వేడుకుంటున్నాను ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రాలు. అయినా సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం దయచేసి వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా స్తోత్రం అయినా సహాయం చేయ ప్రభా. ఇదిగోనైనా ప్రభా అయ్యా చెదురు కుటుంబాలను తిరిగి కట్టమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ పాదాలకు వందనాలు అయ్యా, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తాగుడిన దురాత్మ బంధకాలను చిక్కినటువంటి వారిని తాగుడు దురాత్మ బంధకాల నుంచి విడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రం అయినా సహాయం చేయ ప్రభా. ఇదిగో తప్పిపోయిన బిడ్డలందరూ కూడా తిరిగి నీ సన్ని నడిపించి నీ కృపకు పాత్రలుగా చేయమని వేడుకుంటున్నాను. స్తోత్రాలు ప్రభా. వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి సాటి అయిన సహాయాన్ని దయచేసి పరిశుద్ధ వివాహం జరగటానికి సహాయం చేయని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రం అయినా సహాయం చేయ ప్రభా.
ఇదిగో ప్రభ నీ బిడ్డల ప్రభ అయ్యా ప్రార్థనాత్మ లేనటువంటి బిడ్డలకి ప్రార్థనాత్మ దయచేసి వేడుకుంటున్నాను ప్రభ. అయ్యా స్తోత్రాలు ప్రభ. ఎవరికైతే ఆత్మల భారం లేదు ఆయన అయ్యా నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని ప్రతి ఒక్క బిడ్డకి కూడా దయచేసి వేడుకుంటున్నాను ప్రభ. అయ్యా స్తోత్రం సహాయించే ప్రభ చూపును దయచూపును ఆయన. అయ్యా చేతి పనులు లేని బిడ్డలకి చేతి పనులు దయచేయను ఆయన. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేసి వేడుకుంటున్నాను ప్రభ. ఇంకా కుటుంబాల్లో ఎవరికైతే రక్షణ లేదో ఆయన వారందరికీ మౌనమనసు రక్షణ భాగ్యాన్ని కలిగి చేసిన ఆయన ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయని వేడుకుంటున్నాను ప్రభ. సహాయకుడ సహాయించి ప్రభ చూపును ఆయన. ఇదిగో ప్రభ తెల్లదారుపల్లి మందిర నిర్మాణంలో ఉన్న ఆటంకాలను దూరపరిచిన ఆయన ప్రభ. ఆ గ్రామ ప్రజలందరినీ కూడా దర్శించిన ఆయన. ఆ వ్యతిరేకించే వారిని దర్శించిన ఆయన. ఆనాడు సౌలు దర్శించి పౌలుగా మార్చిన రీతిగా ప్రభ ఆ వ్యతిరేకించే వారిని దర్శించి నీ వైపు చూసి నీ కృప పొందుకునే బిడ్డలుగా చేయని వేడుకుంటున్నాను ప్రభ. ఆ నల్గొండ జిల్లా ప్రజలందరికీ ప్రార్థనా మందిరముగా చేయను. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆశీర్వాద మందిరముగా చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత తెచ్చుకుని వేడుకుని స్తోత్రాలు ప్రభా. అయ్యాస్తు నీ చిత్తమైతే ప్రభా ఇదిగో ఎక్కడైనా ప్రభా గత 16 సంవత్సరాల నుంచి అయినా ప్రభా ఈ యొక్క మందిరంలో డేరాలోని ఆరాధన జరుగుతుంది ప్రభా. నీ చిత్తమైతే ప్రభా నీ నామ మహిమ ఘనత కొరకు ఘనమైనటువంటి బేతేరు ప్రార్థనను నిర్మించడానికి నీ కృపను దయచేసి వేడుకుంటుంది. సహాయం చెప్పు. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ కూడా నిండాలుగా దీవించి ఆశ్రయించి బిడ్డల హృదయాల్లో నీ సన్నిధి సంతోషం సమాధానం సమృద్ధిగా అనుగ్రహించమని ఇప్పటివరకు నీ దాసుడు మనవి చేసిన దాన్ని దయచేసినందుకు నీకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడయుండును గాక. అందరికీ